రాజమండ్రి టౌనేనా? టౌన్. ఓకే. నేను పెరిగింది నా ఏజ్ ఆఫ్ 8 years బాయ్ని. అప్పుడు నాకు ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది. నేను ఎవరి ద్వారా వచ్చింది అవకాశం? కె విశ్వనాథ్ గారు. ఓకే. సో అలాగా ఎలా పసిగట్టారు ఆయన మిమ్మల్ని? నేను మిమిక్రీ చేసాను చిన్నప్పుడు. షోలే డైలాగ్స్ మిమిక్రీ చేస్తుంటే స్టేజ్ మీద ఆయన నన్ను పిలిచి, అరే నువ్వు బాగా హుషారుగా ఉన్నావు, ఆ సినిమాలు ఎక్కేస్తావా అన్న. ఎందుకు చేయమంటే ఇంత చేస్తాం కదా అన్న అని చెప్పి ఆయన రేపు పొద్దున్న రా అని చెప్పి రాజమండ్రిలోనే షూటింగ్ చేశారు. చిత్రం పేరు నూతన్ ప్రసాద్ గారు హీరో. దాంట్లో ఫస్ట్ టైం ఆయన హీరోగా. నూతన్ ప్రసాద్ హీరోగా చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. కవిత గారు హీరోయిన్. ఆ సినిమాతోనే ఆవిడ హీరోయిన్ అయ్యారు. నూతన్ ప్రసాద్ గారు హీరో, కె విశ్వనాథ్ గారు డైరెక్షను, డివిఎస్ రాజు గారు బ్యానర్, ఆయన రాజమండ్రి. అయితే ఆ షూటింగ్ అంతా తీసింది రాజమండ్రి చుట్టుపక్కల మొత్తం అంతా. దాంట్లో గోకిన్ రామారావు గారు రమాప్రభ గారికి కొడుకు వేషం, చాలా చిన్నోడిని. సాక్షి రంగారావు గారు ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్ళే క్యారెక్టర్ అనమాట. కృష్ణుడి గారు అబ్బాయి అంటే కింద కూర్చోరు, మీరు లేచి కుర్చీ ఇస్తే బాబు గారు దాంట్లో కూర్చుంటారు అని దాంట్లో కూర్చోబెడితే హీరోయిన్ వచ్చి తిట్టడం. ఏమైనా హెచ్రెడ్డి గారు అబ్బాయి అయితే పెద్ద పుడింగ్ ఏంటి, అందరిలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా, అలాగే కాదు, పంతులు గారికి ఆ కుర్చీ ఇవ్వండి, ఆయన టీచరు సరస్వతి పుత్రులు వారు, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలి, మనకి ఎందుకు కూర్చోవాలి అని చెప్పేసి కూర్చోబెట్టాడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి దగ్గర మంచి టాలెంట్ ఉంది అని ఊరు ప్రెసిడెంట్గా అమ్మాయిని చేస్తారు. అందుకని ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా పేరు. ప్రెసిడెంట్ పేరమ్మ. అలా గుర్తు కూడా లేదు మాకు అసలు. మీ మొదటి సినిమా? ఆ సినిమా నాకు మొదటి సినిమా. తర్వాత పునాది రాళ్ళు. ఓకే. తెర మీదకి వచ్చింది సినిమా మీదే అదేనా? అదే ప్రెసిడెంట్ పేరమ్మ. తర్వాత దేవుడు మావయ్య. తర్వాత ఇంక అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు, అంటే సీతాకోక చిలుక తర్వాత 150 సినిమాలు వచ్చేసి. సీతాకోక చిలుక ఎన్నో సినిమా? 7th మూవీ. 7వ సినిమాకే చాలా పండిపోయారు మీరు. 7వ సినిమా అంటే అప్పటికి ఇంకా లేదు, అప్పటికి ఇంకా చిన్నపిల్లండే, అయినా కూడా చాలా బాగుంది దాంట్లో. మా నాన్నగారు వచ్చారు షూటింగ్కి నాతో పాటు. సో ఏంటంటే ఇక ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, మేము చెన్నైలో ఉండిపోతే బాగోదని చెప్పేసి ఇక ఏం చేసేవారంటే ఆ ప్రొడ్యూసర్కి రిక్వెస్ట్ చేసేవారు, సార్ మా అబ్బాయిని మీ ఇంట్లోనే పెట్టేసుకోండి, హోటల్లో వద్దు, ఒకడే ఉండలేడు, షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ట్రైన్ ఎక్కించాను, వాడు అక్కడ దిగిపోతారు అని చెప్తే ట్రైన్ ఎక్కించేవారు. నేను రాయమండ్రి దిగి ఇంటికి వెళ్ళిపోయాను. మరి గుంటూరులో ఎలా పెరిగారు మీరు? గుంటూరులో నేను చాలా కాలం, అంటే నా సర్కిల్, నా ఫ్రెండ్స్ చాలామంది గుంటూరే. నేను గుంటూరులో ఒక 4 సంవత్సరాలు గుంటూరులోనే ఉన్నాం. తరచుగా వెళ్ళేవాళ్ళం మేము. ఆ వెళ్ళటంలో చాలామంది నాది గుంటూరు అనుకుంటారు. అండ్ గుంటూరులో ఫ్రెండ్స్ ఎక్కువ, సర్కిల్ ఉంది, అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికోసం ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాగా గుంటూరు నుంచి చేస్తానని చెప్పేసి చెప్పాను. అంతే. గుంటూరులో అమ్మ నాన్నగారి పేరు ఏంటండి? మా మదర్ పేరు జైతూన్ బీబీ, మా ఫాదర్ పేరు అబ్దుల్ సుభాన్. ఎంతమంది సంతానం వారికి? మొత్తం 7 మంది. నేను 3వవాడిని. నా తర్వాత 4 పుట్టారు. ఓకే. అయితే దాంట్లో ఒక సిస్టర్ చనిపోయింది. సో ఇప్పుడు నౌ వీఆర్ 5. మేము 5 ఉన్నాం ప్రస్తుతానికి. 7 మందిలో ఒకరు చనిపోయారు, ఇంకా 6 కదా ఉండాలి. అక్క చనిపోయారు, పెద్దక్క. ఇంకోరు 2 చనిపోయారు. 2 అక్కల తర్వాత నేను పుట్టాను. ఓకే. నా తర్వాత 4 పుట్టారు. మొత్తం 7. ఇప్పుడు ఒక అక్క, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. అదే ఖయ్యూమ్. మొహమ్మద్ ఖయ్యూమ్. తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. మీ ద్వారా అండ్ గుంటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. కానీ ఖయ్యూమ్ గారు మీ అంత రాణించలేకపోయారు. అంటే అది రావాలని రూల్ ఏముంది సార్. ఒకళ్ళు అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో అందరు హీరోలు అయిపోరు కదా. సో ఎవరో ఒకళ్ళు అవుతారు దాంట్లో. సో అట్టగా తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, హీరోగా చేశాడు, ప్లస్ బిజినెస్ కూడా చేసుకుంటాడు. ఓకే. ఇకపోతే నాన్నగారు ఏం చేసేవారు? టైలర్. మా ఫాదరు రాజమండ్రిలో, అంటే ఈస్ట్ గోదావరిలో కూచిపూడి డ్రెస్సులు కుట్టేవాడు. కూచిపూడి భరతనాట్యం డ్రెస్సులు కుట్టేవాడు. మా ఫాదర్ స్పెషలిస్ట్, ఆ డ్రెస్సులు కుట్టించాడు. సో అట్టగా మా ఫాదరుకి మంచి పేరు వచ్చింది. పలానా భాష బాగా కుడతారు డ్రెస్సులు అని చెప్పి అమెరికా నుంచి కూడా వచ్చి కుట్టించుకుని వెళ్ళేవాడు. కూచిపూడి అమెరికా నుంచి వచ్చి కుట్టించుకుని వెళ్ళాడు. ఓకే. చాలా మంది. సో అప్పుడు దాంట్లో గుడ్డ నేర్చుకోలేదు అప్పుడు నాన్నగారు? మనం వచ్చేసాం కదా, 8 yearsకి వచ్చేసారు కాబట్టి ఇంకా మీరు నేర్చుకోలేదు. చెన్నై
యాక్టింగ్. కాకపోతే అప్పుడప్పుడు కాజాలు బత్తాలు అవి కుట్టడం వచ్చంతే. ఇప్పుడు వస్తాయా? వస్తాయా అంటే కయ్యం అంటే నేను హీరోగా ఎదిగే టైంకి కయ్యంకి తను స్కూలు కాలేజు ఆ లైఫ్. ఓకే, నాది ఓన్లీ స్కూల్ వరకే. స్కూల్ వరకే ఎయిత్ స్టాండర్డ్ అంతే. కానీ కాలేజ్కి వెళ్ళాలని చాలా కోరిక ఉండేది. ఎయిత్ స్టాండర్డ్ అది కూడా బాగుంటుంది, అమ్మాయిలు అందరూ కలరింగ్ అంత ఉండేది. అంటే బ్యాగులు పట్టుకొని సినిమాలు చూసాం కదా, బ్యాగులు పట్టుకొని బైక్ వేసుకొని వెళ్ళాలి అని ఉండేది. బట్ ఏమైపోయిందంటే ఇక ఆల్మోస్ట్ స్కూల్ టైమింగ్కే షూటింగ్ టైం, ఇక ఇంకా మనకి అది అవ్వలేదు, చదువు అవ్వలా. సో ఎలా అయిపోయిందంటే 4th క్లాస్ వరకు రాజమండ్రి, తర్వాత ప్రైవేట్గా చెన్నైలో తమిళ మాస్టర్ వచ్చేవారు, ఆయన ఇంగ్లీష్ నేర్పించేవాడు, అది నేర్చుకునేవాళ్ళం. ఆయన ఒక హోంవర్క్ ఇచ్చేవాళ్ళు, అది చేసేవాళ్ళం అంతే. 8th క్లాస్ 8th కూడా కాదు, 7th చెప్పాలంటే 7th క్లాస్ వరకు డిస్కంటిన్యూ. 7th పాస్ అయ్యారు లేదా? ప్రైవేట్గా రాసామంతే. అంటే స్కూల్కి వెళ్ళే టైం లేదు కదండి. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చూడండి, వాళ్ళకి ఎప్పుడైతే ఒక గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో వెళ్ళి ఆ పిల్లలతో మనం కూర్చోలేము, అప్పటికి మనం ఎదిగిపోయి ఉంటాం. సో చాలామంది ప్రైవేట్గానే చదువుకున్నారు తప్ప స్కూల్స్కి వెళ్ళా. ఇక తప్పదు, ఇక యాక్టింగ్ ఆపు, ఇక నుంచి నీకు స్కూల్ వెళ్ళాలి అనే ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు ఎవరంటే ఒక కమల్ హాసన్ గారు, ఓ శ్రీదేవి గారు, ఓ రోజా రమ్మి గారు, వీళ్ళంతా చైల్డ్ ఆర్టిస్టులు. ఇక మిగతా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులకి అంతగా చదువుకోలేదు. చదువుకున్నారు. కయ్యూమ్ బిఏ దా చదివాడు, పూర్తి చేశాడు. బిఏ పూర్తి చేశాడు. తను స్కూలు, కాన్వెంటు, స్కూలు, కాలేజు తను అన్ని చూశాడు. 8th క్లాస్ చదివారు. గోపిచంద్ సినిమాలు అనుకుంటా మీరు కాలేజ్లో అటెండ్ కానీ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు మీరు అసలు. ఇలాంటి పెద్దలతో తిరిగి ఇంగ్లీష్ నేర్చుకున్నా. మాకు ఇంగ్లీష్ రాదు. నాకు ఎలా వచ్చి ఏదో ఉంది, ఆల్ ప్యాచ్ మిరపకాయ అలీ అలే డోంట్ కాల్ అలీ, కాల్ ఆల్ ప్యాచ్. అంటే ఆల్ ప్యాచ్ అంటే ఏం లేదు, మా నాన్న ప్యాచ్లు వేసేవాడు, సో అట్టగా ఆల్ ప్యాచ్ అని చెప్పేసి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి. అసలు ఇంగ్లీష్ అదిలి చేశారు. దాన్ని చూస్తే మీరు అసలు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారేమో అనుకున్నాను. అంత ఇంగ్లీష్ వస్తుంది. నా ఆక్స్ఫోర్డ్ అంటే నా ఇండస్ట్రీ నాకు ఆక్స్ఫోర్డ్ నేర్పించింది అంతే. ఇంకా చాలు. ఎందుకంటే ఒక్క డైరెక్టర్ కాదు కదా, కొన్ని వందల మంది డైరెక్షన్లో యాక్ట్ చేసాం. వాళ్ళు మనకి ఎలా ఉండాలి నేర్పించారు, ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, ఈ నిర్మాతతో ఎలా ఉండాలి, ఈ డైరెక్టర్తో ఎలా ఉండాలి అని మాకు నేర్పించారు. నాకు అదే ఆక్స్ఫోర్డ్.